మీరు ఇలాంటి మనుషులను చూసారా? ఇతని తలలో మెదడే లేదు, అయినా కూడా ఆ మనిషి బతికే ఉన్నాడు. మరి ఇలాంటి మనిషిని చూసారా? అతనికి ముఖ్య ఉండదు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఇలా కూడా ఉన్నాడు, అతనికి ఫేసే లేదు. ఈ వీడియోలో ఇలాంటి వ్యక్తుల గురించి చెప్తాను. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ బాడీలో ఏదో ఒక పార్ట్ ఉండదు. వాళ్ళ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ లోని ఒక చిన్న సిటీలో ఉండే ఇతను ఒకసారి నార్మల్ చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఇతనికి చెకప్ చేసి ముక్కును తీసేశారు. ఇతని ముక్కు పక్కన ఒక చిన్న గడ్డ ఉండేది. ఇతను నార్మల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తుండేవాడు. ఆ డాక్టర్ వేరొక డాక్టర్ దగ్గరికి పంపించినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క చెకప్ చేసి ఇతని గడ్డను తీసేయాలని చెప్పారు. ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇతను కోమాలకు వెళ్ళిపోయాడు. ఇతను 2 నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను చూసుకుంటే అతని ఫేస్ పైన ముక్కు అనేదే లేదు. అప్పుడు డాక్టర్స్ కి అడిగినప్పుడు క్యాన్సర్ గడ్డను తీసేయడం కోసం నీ ముక్కును తీసేసామని చెప్పారు. పికాక్ లో ఉండే ఇతను పుట్టినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ సిండ్రోమ్ తోనే పుట్టాడు. ఇది ఇలాంటి సిండ్రోమ్ అంటే ఇలా దౌడ అనేదే ఉండదు. ఇతని ఫేస్ ని చూసినప్పుడు అది చిన్నగా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇతనితో పాటు ఇంకొక బాబు కూడా పుట్టాడు. ఆ బాబు పుట్టిన వెంటనే చనిపోయాడు. ఇతను పుట్టిన తర్వాత డాక్టర్స్ ఇతనికి ఆర్టిఫిషియల్ దౌడని పెట్టారు. ఇతను పెరుగుతున్నప్పుడు ఇతని దౌడ ఆ బాడీకి యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఇతను ఈ దౌడని ఇలానే ఉంచేసుకున్నాడు. ఇతను మాట్లాడడానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు. ఇతను రాసి కూడా వేరే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇతను ఆహారాన్ని మాత్రం లిక్విడ్ రూపంలోనే తీసుకుంటాడు. ఇతను 2020లో ఇతని గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఉండే ఇతను పుట్టినప్పటి నుంచి కింది భాగం లేదు. ఇతనికి కంట్రోల్ రీగ్రెషన్ సిండ్రోమ్ అనేది ఉంది. కొంతమందికి కాళ్ళు ఉండవు, కానీ ఇతనికి మాత్రం కింది భాగం పూర్తిగా లేదు. ఇతను చిన్నప్పటి నుంచి చాలా ఫ్యామిలీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మాయి ఇతన్ని యాక్సెప్ట్ చేయలేదు. వేరే వాళ్ళు ఇతన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ నుండి వేరే వాళ్ళు తీసుకున్నారు. ఈ రోజు ఇతను ప్రొఫెషనల్ ఎథ్లెటిక్స్ కూడా. ఇతని పేరు మీద ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. వరల్డ్ రికార్డ్ గురించి తెలిస్తే మీరు నిజంగా నమ్మలేరు. ఈ దగ్గర ప్రపంచంలోనే స్పీడ్ గా పరిగెత్తే రికార్డు ఉంది. మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా, ఇతనికి కాళ్ళే లేవు. ఇతను చేతులతో చాలా వేగంగా పరిగెత్తి 20 మీటర్లను 4.78 సెకండ్స్ లోనే పూర్తి చేస్తాడు. ఇతనికి సగం చేతులు సగం కాళ్ళు లేకున్నా కూడా ఇతను కొన్ని వరల్డ్ రికార్డ్ ని సాధించాడు. చేతులు లేకున్నా కూడా ఇతను ఒక మార్షల్ ఆర్ట్. ఇతను ప్రపంచంలోనే మొదటి ఇలాంటి వికలాంగ్ మనిషి. అంటే ఇతనికి సగం చేతులు సగం కాళ్ళు లేకున్నా కూడా మౌంట్ కిలిమంజారోని కొంత దూరం వరకు ఎక్కాడు. ఇతను ప్రపంచంలోనే ఇలాంటి వ్యక్తి. అంటే ఇతనికి ఫేస్ అనేదే లేదు. చూడ్డానికి ఇతను ఇలా కనబడతాడు. ఇతనికి హై ఎలక్ట్రిక్ షాక్ తగలడం వల్ల ఇతనికి పూర్తిగా ఫేస్ అనేది కాలిపోయింది. ఇతన్ని బతికించడానికి డాక్టర్ చనిపోయిన వ్యక్తి యొక్క ఫేస్ ని పెట్టడం జరిగింది. పెట్టినా కూడా ఇతనికి కనబడదు. ఇతని ఫేస్ లో పెట్టిన కళ్ళు కూడా ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఇతనికి మాత్రం ఒక ఫేస్ ఉంది. ప్రపంచంలోనే ఇతను ఇలాంటి వ్యక్తి. అంటే ఇతనికి సగం తల ఉంది. నార్మల్ గా మనుషులకు సగం తల ఉండడం చాలా ఇంపాసిబుల్. కానీ ఇతనికి సగం తల ఉన్నా కూడా ఇతను ఎలా సర్వే అవుతున్నాడని అనుకుంటున్నారు కదా. ఈ వ్యక్తి లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఇతను ఇలా మారిపోయాడు. ఇతను 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫుల్ గా మద్యం తాగి కార్ దొంగతనం చేసి ఆ కార్ ని చాలా వేగంతో నడిపించినప్పుడు ఆ కారు ఒక పోల్ కు ఢీకొనింది. ఆ కార్ ముందున్న గ్లాస్ పగిలిపోయి ఇతను ఆ పోల్ కు తాకాడు. అప్పుడు ఇతని తల సగంగా అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఇతను బతకడం చాలా కష్టమని అన్నారు. అయినా కూడా డాక్టర్ సర్జరీ చేసిన తర్వాత ఇతని తల ఇలా అయిపోయింది.